కళ్ళలో నీళ్ళైతే తిరుగుతున్నాయి, సారీ. అండ్ ఇవన్నీ కూడా నా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కొత్తగా అనిపించవచ్చు. ఏంటి కళ్యాణి ఇలా షేర్ చేస్తుంది అనిపించవచ్చు. యూట్యూబర్స్ అయితే ఏమన్నా సెలబ్రిటీనా ఇవన్నీ అనిపించవచ్చు. బట్ నా ఛానల్ చూసే 10 మంది అయినా సరే ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటారని చెప్పి నేను ఓపెన్గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాను. మీద సిపిఆర్ చేయడం చూపించారనమాట. నాకు ఒక్కసారిగా అని ఇట్లాగా నాన్నకి ప్రాణం పోయిందనమాట. టెన్షన్గా ఉంది. మళ్ళీ ఐసీయూ నుంచి థియేటర్లోకి తీసుకెళ్తా అంటున్నారు, మినీ ఐసీయూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇలా ఉన్నాను. ఇది సర్జరీకి ముందు తీసిన వీడియో అనమాట. థంబ్నెయిల్ చూసే ఉంటారు, మై మైండ్ వాయిస్ బిఫోర్ సర్జరీ అని. సో ఏంటి అంటే సర్జరీకి ముందు నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఎంత డిస్టర్బెన్స్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఎంత ఇదయ్యాను అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఈ వీడియో చేశానన్నమాట. సో ఏంటి అంటే మల్టిపుల్ ఆలోచనలు అనమాట. ఒక్క థాట్ కాదు, మల్టిపుల్ థాట్స్ అనమాట నా మైండ్లో. ఎట్లా అంటే నేను సర్జరీకి వెళ్తున్నాను, పిల్లలకి కానీ ఈయనకి కానీ ఇంట్లోవి ఏవి ఎక్కడున్నాయి ఏమీ తెలీదు. అంటే తెలుసు, ప్లేస్ తెలుసు, సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డులు ఇవన్నీ, పాస్బుక్లు ఇవన్నీ ప్లేస్ తెలుసు. బట్ వెతుకుతారు, వెతికినా వాళ్ళకి అదే ప్లేస్లో ఉన్నా సరే కనబడవు, నాకు కనబడట్లేదు అంటారు. మళ్ళీ నేను వెళ్ళి చూస్తే అదే ప్లేస్లో ఉంటాయి, నేను తీసిస్తాను. సో అట్లా అనమాట సిచ్యువేషన్ మా ఇంట్లో. అండ్ ఇక మౌర్య సంగతికి వస్తే వాడు స్కూల్కి వెళ్ళే ముందు తిను 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 అని పక్కనే కూర్చోవాలన్నమాట. సో ఎట్లాగా ఈ సర్జరీ అయిన తర్వాత నేను బెడ్ రెస్ట్లో ఉంటాను, ఇవన్నీ ఎట్లాగా అని అది ఏదో డిఫరెంట్ ఆలోచనలు అనమాట. సో సర్జరీకి ముందు ఏదైనా సర్జరీ అనగానే అందరికీ ఇలాగే ఉంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో మనము కొన్ని పిల్లలకైతే అన్నీ ఎక్కడ ఏమున్నాయి, సర్టిఫికేట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పాస్బుక్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ, వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది మనం తప్పకుండా ఈవెన్ ఏటీఎం పిన్ నెంబర్స్ కానీ, అలాగే మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి. స్పౌస్ ఎవరైతే వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, అలాగే పిల్లలకు కూడా అని చెప్పి నాకు అనిపించింది. అండ్ నేను ఇవన్నీ కూడా నాకు మా నాన్నగారు హాస్పిటలైజ్ అయినప్పుడు 2018లో నేను చాలా స్ట్రగుల్ అయ్యానమాట. హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఒక 6 to 8 months హాస్పిటలైజ్ అయ్యి ఆయన పోయి తర్వాత కూడా ఒక 8 months దాకా చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట. హౌస్లో ఉండేది ఇవన్నీ అసలు ఎక్కడ ఏ బ్యాంకులో ఉన్నాయి ఆ పేపర్స్ ఏంటి అసలు ఏమీ తెలియదు అనమాట నాకు. అండ్ చాలా స్ట్రగుల్ అయ్యాము ఆ హౌస్ బయటికి తీసుకురావడానికి. అట్లా ఇంకా ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. అండ్ మా నాన్నగారు హాస్పిటలైజ్ అయినప్పుడు నాకేమైనా అయితే హౌస్లో అమ్మ పేరు మీదకి మార్చు ఇట్లాగా అనేసరికి నాకు సడన్గా ఆ రోజు, ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ అంటే, నువ్వే తెలుసుకుంటావు ఇవన్నీ అన్నారు. నిజంగా అట్లాగే తెలుసుకున్నాను. నేను పిచ్చి కుక్కల్లా తిరిగామన్నమాట ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి. హౌస్ ఏ బ్యాంకులో ఉంది ఇవన్నీ నేను, మా హస్బెండ్. అట్లాగా నిజంగా ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందు అట్లా అనిపిస్తుందా అన్న థాట్ అయితే వచ్చిందనమాట. ఈవెన్ నాకు తెలుసు నాకు చిన్న సర్జరీసే అయినా సరే ఒకేసారి 3 సర్జరీస్ అనేసరికి కొంచెము బాధ అండ్ కొంచెం భయం కూడా అనిపించింది అనమాట. సో ఇట్లాగా మల్టిపుల్ ఆలోచనలు అనమాట నా మైండ్లో. 3 సర్జరీస్ మొత్తం ఎక్కువ ఇవ్వాలి. నేను జస్ట్ హిస్టరెక్టమీనే అనుకున్నాను, అది 1 hourలో అయిపోతుంది కదా అనుకున్నాను. బట్ స్కాన్ తీసిన తర్వాత ఇట్లాగా 3 సర్జరీస్ చేయాలనేసరికి నాకు ఒక ఆందోళన, భయం అనేది మనసులో ఏర్పడింది అనమాట. ఎందుకు అంటే ఎక్కువ టైం ప్రొలాంగ్ అవుతుంది 3 సర్జరీస్ అంటే. అట్ ద సేమ్ టైం నాకు స్పైన్ సర్జరీ జరిగింది కాబట్టి నాకు ఇంకొంచెం భయం అనేది ఎక్కువ అనిపించింది అనమాట. సో హిస్టరెక్టమీ, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ విషయం. సో స్పైన్ సర్జరీ జరిగింది కాబట్టి లాప్రోస్కోపీ చేసేటప్పుడు కాళ్ళు ఏమైనా పట్టేస్తాయా ఇట్లాంటి డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఎందుకంటే స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు కాళ్ళు ఎక్కువ ఫోల్డ్ చేయలేరు. సో అందుకని ఇట్లాంటి భయాలు అయితే అనిపించినాయి అనమాట. అండ్ అలాగే ఇటు పిల్లలు ఎట్లాగా స్కూల్కి, కాలేజ్కి ఇట్లాగా అన్నీ చేసుకుని ఎట్లా వెళ్తారు, నేను దగ్గరుండి నేను అన్నీ చేస్తాం కదా జనరల్గా క్యారేజీలు కట్టని. మౌర్యకైతే పక్కన కూర్చుని తిను అని చెప్పడం ఇవన్నీ. అలాగే వాడికి స్కూల్ డ్రెస్ షర్ట్ బటన్స్ పెట్టడం, ఈ బెల్ట్ పెట్టడం, బకిల్లోకి బెల్ట్ ఎక్కించలేడు అనమాట.
స్కూల్ డ్రెస్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మామూలు ప్యాంట్స్ మామూలు బెల్ట్స్ అయితే పెట్టుకుంటాను కానీ సో ఇట్లాగనమాట. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి రెస్ట్ పీరియడ్లో అనిపించింది. అట్లాగే ఇంకా నాకు ఇలాగే మల్టిపుల్ ఫీలింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. నిజంగా ఎవరికి రాకూడదు ఇట్లాంటి థాట్స్ అండ్ ఇట్లాంటి హార్ట్ఫెల్ ఫీలింగ్స్ అనిపించింది. సో ముందు నుంచి పిల్లలకి ఏదైనా సరే మనం ఇలా ఏటీఎం పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ చెప్పుకోవడం బెటర్. నేను మా నాన్నగారు అట్లా అయిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను ఇవన్నీ తెలుసుకోవడానికి. తర్వాత నేను పెద్దోడికి చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఉంటాయి పాస్బుక్స్, ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, అట్లాగే నా ఏటీఎం పిన్ అది, నా పాస్వర్డ్ ఇది, నా సెల్ ఫోన్ పాస్వర్డ్ ఇది, ఇట్లా నేను అన్నీ షేర్ చేసుకున్నాను అనమాట ముకుల్తో. సో కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతున్నాయి, సారీ. అండ్ ఇవన్నీ కూడా నా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కొత్తగా అనిపించవచ్చు, ఏంటి కళ్యాణి ఇలా షేర్ చేస్తుంది అనిపించవచ్చు. యూట్యూబర్స్ అయితే ఏమన్నా సెలబ్రిటీనా ఇవన్నీ అనిపించవచ్చు. బట్ నా ఛానల్ చూసే 10 మంది అయినా సరే ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటారని చెప్పి నేను ఓపెన్గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ నాన్న అలా అయిన తర్వాత నాకు 6 monthsలో ఎవరు నా వాళ్ళు కాదు, ఈవెన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా సరే నాకు ఎవరు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉంటారు అనేది నేను బాగా క్లియర్గా తెలుసుకున్నాను అనమాట. నిజంగానే నేను నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేయకపోగా నా ఉద్యోగం పోవడానికి కూడా కారణం అయ్యారు నేను జాబ్ చేసిన స్కూల్లో. అండ్ వాళ్ళు లీవ్ ఇవ్వక ఇబ్బంది పెట్టి నాకు ఆ మానవత్వం లేని జనాల మధ్యలో ఉండాలనిపించలేదు. సో నేను ఆ ఇయర్ చేశాను, తర్వాత రిజిగ్నేషన్ అయితే ఇచ్చేసాను. ఆ ఇయర్ కూడా ఎందుకు చేశాను అంటే నా అండర్లో ఉన్న క్లాసెస్ పిల్లలు సఫర్ అవ్వకూడదు, మళ్ళీ కొత్త టీచర్ వచ్చి వాళ్ళకి అలవాటు పడి మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని చెప్పి నేను ఆ ఇయర్ వర్క్ అయితే చేశాను అనమాట. మానవత్వం లేని స్కూల్లో నాకైతే చేయాలనిపించలేదు. నన్ను చాలా ప్రెషర్ పెట్టారు. ఈవెన్ నేను ఇట్లాగా హాస్పిటల్లో థియేటర్లోకి నాన్నని తీసుకెళ్తుంటే ఫోన్ వచ్చిందనమాట ప్రిన్సిపల్ దగ్గర నుంచి. ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఇప్పుడు వస్తావా సస్తావా అన్నట్టు పీక మీద కత్తి పెట్టినట్టు కూర్చున్నాడు అనమాట. సో అప్పటికే నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాను ఇలాగా సర్జరీ ఉంది ఇవన్నీ కూడా. బట్ అయినా సరే వెనక ఉండే ఇన్ఛార్జ్లు టీచర్లు మూలాన నాకైతే బాగా ప్రెషర్ వచ్చిందనమాట ప్రిన్సిపల్ నుండి. అండ్ ఇలా సర్జరీకి తీసుకెళ్తున్నారు సార్ అంటే నాకు అవన్నీ అవసరం, నువ్వు వచ్చి ఇమీడియట్గా ఇక్కడ లీవ్ అప్లై చేయడమా ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు. నేను ఆల్రెడీ లీవ్ తీసుకునే వెళ్ళాను, అయితే లీవ్ ఫామ్ రిటర్న్లో ఇవ్వలేదనమాట. అదే నేను చేసిన పొరపాటు. స్కూల్ వచ్చేసి విజయవాడ అండ్ నేను హాస్పిటల్లో అప్పుడు నాన్నతో ఉన్న హాస్పిటల్ వచ్చేసి హైదరాబాద్. సో సర్జరీ అయిన ఒక 48 hours తర్వాత నాన్న ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. సో పర్వాలేదు 1 dayలో మళ్ళీ రిటర్న్ అవుదాము అక్కడ స్కూల్కి వెళ్ళి అని చెప్పి నేనైతే వెళ్ళానమాట. వెళ్ళిన వితిన్ 12 hours మళ్ళీ అమ్మ ఫోన్ చేసిందనమాట. కొంచెం నాకేంటో టెన్షన్గా ఉంది, మళ్ళీ ఐసీయూ నుంచి థియేటర్లోకి తీసుకెళ్తా అంటున్నారు, మినీ ఐసీయూలోంచి అని ఓటీ ఐసీయూలోకి అనగానే ఇంకా నాకు ఆల్రెడీ అప్పటికే నేను స్కూల్కి వెళ్ళి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అన్నారు, ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అన్నారు. అండ్ సరే అని నేను మళ్ళీ వెళ్ళేసరికి నాన్నకి బీపీ లేదు అసలు, కానీ ఆ ఆపరేషన్ జరిగేసరికి ఆయనకి రైజ్ అయిపోయి నేను అక్కడ లేను అనేసరికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఎక్కువ అండ్ ప్రతిసారి నాన్నకి బాగోపోయినా నేను కంపల్సరీ హాస్పిటల్లో ఉండడం, ఆ చుట్టూతో అందరూ ఉండడం అట్లా జరిగేది. బట్ ఆ టైంకి నేను ఇట్లాగా వెళ్ళేసరికి అఫ్కోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను నాన్నకి నేను 1 dayలో రిటర్న్ అవుతాను అని చెప్పి, బట్ ఆయన ఫీలింగ్ ఏంటో తెలియదు కదా. సో నేను మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి అక్కడ సీరియస్ కండిషన్ అయిపోయిందనమాట. చూపించారు నాన్ని, అప్పుడే మెయిన్ ఐసీయూలోకి అయితే తీసుకెళ్తున్నారనమాట మినీ ఐసీయూలోంచి. అండ్ సో అక్కడికి వెళ్ళాను, మాట్లాడాను. ఇంకా మామూలుగా అయితే అమ్మ జాగ్రత్త అని చెప్పారు. ఇంకా నాన్నకి అప్పటికి తెలిసిపోయిందేమో అనిపించింది నాకు ఆ విషయం. ఇంకా వెళ్ళారు. తర్వాత ఇంక మళ్ళీ 24 hours ఇంకా లాభం లేదు, ఫైనల్గా సిపిఆర్ చేస్తున్నాము, మీలో ఎవరైనా వచ్చి చూస్తే అన్నారు. దట్టు మనిషి దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు, మనకి మానిటర్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్నారనమాట. సో అలాగా ఎవరికి వాళ్ళు మా వాళ్ళ కాదు అనేసారు. వాళ్ళేమో ఎవరో ఒకరు కంపల్సరీ అన్నారు. సరే నేనైతే వెళ్ళానమాట. ఆ స్క్రీన్ మీద సిపిఆర్ చేయడం చూపించారనమాట. నాకు ఒక్కసారిగా అని ఇట్లాగా నాన్నకి ప్రాణం పోయిందనమాట. సో అది కేవలం నేను ఒక్కదాన్నే అలా చూశాను అనమాట. ఇంకా నాకు అది మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఎంతలాగా అంటే
18లో నాన్న చనిపోయారు. ఇప్పుడు వచ్చేసి 24, బట్ ఇప్పటికీ నా కళ్ళల్లో అది కనిపిస్తూనే ఉంటుంది. సో నాకు సర్జరీస్ అనేసరికి నాకేంటో అదొక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట. సో అలాగా ఏంటో నాకు అదొక అన్నీ తెలిసి ఉండాలి మన వెనక ఉన్న వాళ్ళకి అనిపించిందనమాట. సో ఎవరైనా ఇట్లాంటి సర్జరీస్ అట్లాగా సర్జరీస్ అనే కాదు, మామూలుగా కూడా మనము మన పాస్వర్డ్స్, ఏటీఎం పిన్స్ ఇవన్నీ పక్కన వాళ్ళకి చెప్పడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మా ఫాదర్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలాగే ఫేస్ చేశారనమాట. ఈవెన్ వాళ్ళ వైఫ్కి కూడా తన ఏటీఎం పాస్వర్డ్స్ అవన్నీ తెలియదు. రీసెంట్గా ఆయన బెడ్ రిడన్ అయినప్పుడు నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆంటీ అన్నారనమాట, మీ అంకుల్ పాస్వర్డ్స్ కూడా నాకు తెలియవమ్మా, మనీకి బాగా ఇబ్బంది అయ్యింది, హాస్పిటల్లో ఏటీఎం పిన్ అవేమీ తెలియవు, అట్లాగా అయిపోయింది, ఈవెన్ ఫోన్ లాక్ కూడా నాకు తెలియదు, ఆన్లైన్ పేమెంట్ చేద్దామంటే అన్నారనమాట. సో ఇటువంటి ఏమీ కూడా మీరు ఇంట్లో వాళ్ళకైతే షేర్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ 3 సర్జరీస్ అనేసరికి నాకు కొంచెం ఆందోళన, భయంగా అనిపించింది అనమాట. సో సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోతో ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను, ఎట్లా ఉంది నా కండిషన్ అనేది. అండ్ చాలా షార్ట్స్ వీడియోస్ అయితే ఆల్రెడీ నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను. సో అవన్నీ కూడా చూస్తారనే అనుకుంటున్నాను. అండ్ సర్జరీ అయిన తర్వాత నేనైతే బెడ్ రెస్ట్లో ఉంటాను కాబట్టి నేను యూట్యూబర్స్కి అయితే చెప్తున్నాను, మీ వీడియోస్ అయితే నేను చూడలేకపోవచ్చు, తర్వాత రికవర్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోస్ అనేది చూడడం. అండ్ ఇలాగ మల్టిపుల్ ఆలోచనలు అయితే, మల్టిపుల్ థాట్స్ నా మైండ్లో నాకు ప్రెషర్ చేస్తున్నాయనే అనుకోవచ్చు. అండ్ అట్లాగే ఈ 1 మంత్ గ్యాప్లో కూడా నాకు ఏంటంటే నొప్పి అనమాట, పెయిన్, మధ్య మధ్యలో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నట్లయి బాగా నీరసం అనిపించి ఇట్లా అయిపోతుంది అనమాట. అట్లా నీరసం వచ్చినప్పుడు ఒక 3-4 డేస్ ఆ నీరసం అనేది కంటిన్యూ అవుతుంది. నొప్పి లేనప్పుడు బాగానే ఉంటుంది. అట్లా 2-3 డేస్ నొప్పి లేకుండా మామూలుగా ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ 3-4 డేస్ నాకు ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి విపరీతమైన పెయిన్, కళ్ళు తిరగడం లాగా అండ్ నీరసం అనమాట. చాలా వీక్ అయిపోయింది బాడీ అనిపించింది. అండ్ ఏంటంటే స్టమక్లో 3 ప్రాబ్లమ్స్ ఉండేసరికి ఎక్కడ ఏ నొప్పి వస్తుంది అనేది నాకు అర్థమయ్యేది కాదు. అండ్ సర్జరీ అయిన తర్వాత ఎట్లా ఉంది అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి సెప్టెంబర్ 26న తీసిన వ్లాగ్ అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ ఇంతసేపు నా బాధ విన్నందుకు, నా మల్టిపుల్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇప్పుడు నిజంగా నాకు ఇవి నా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. బట్ యూట్యూబ్ ముఖంగా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, ఇది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అందరూ, పిల్లలతో కానీ, హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, ఎవరో ఒకళ్ళతో మన పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ షేర్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో ఓకే, బై బై, సీ యూ ఆఫ్టర్ సర్జరీ.